ఆదికాండములు 24వ అధ్యాయం ఆదికాండము 24వ అధ్యాయము. మనమందరం కలిసి సమయంలో 26, 27 వచనాలు మనం చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము మరి 26, 27 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం. ఆ మనుషుడు తన తల వంచి యెహోవా మొక్కి, అబ్రహామును నా యజమాని దేవుడని యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించి. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన మా తండ్రి, ఉదయకాలం నుంచి మేము మా ఎంత సహాయపడుతూ వస్తున్న విధానం బట్టి కూడా స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి గల సమయంలో మరి మీ దాసుడు యోహాను గారి ఇంట్లో చేరి ఈ విధంగా తండ్రి మరి కృతజ్ఞత కూడిక కలిగి ఉంటాను కొరక మీరు మా సహాయపడుతున్నందుకు స్తోత్రాలు. ఎంతవరకు మీరు పాఠం ద్వారా మహిమ పొంది ఉన్నారు, దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి సమయంలో మరి ఆదికాండం 24వ అధ్యాయము 26, 27 వచనాలు నేను చదివాను ప్రభు. చదివిన మాటల ద్వారా ఈ రాత్రి మేము మేలు పొందినట్లు మీ మాటలు మాకు దయచేయండి. నిలబడుతున్న మీ దాసునికి మీ పునరుత్థాన శక్తిని దయచేయండి. ఎంతవరకు మీరు మా సహాయపడుతున్నందుకు స్తుతిస్తూ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ రక్తాన్ని నా మీద ప్రోక్షించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఆదికాండము 24వ అధ్యాయము 26, 27 వచ్చిన చదవండి. ఇది కూర్చోండి. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహాము నా యజమాని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానవే. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను అనేది. చూడండి, ఇక్కడ దేవుని గణపరుస్తున్న ఒక సందర్భం, అంటే దేవుని స్తుతిస్తున్న ఒక సందర్భాన్ని గురించి మనం ఆదికాండం 24వ అధ్యాయంలో చదివాము. ఆదికాండం 24వ అధ్యాయం మనందరికీ తెలుసు. ఏంటి ఈ అధ్యాయం మనకి ప్రత్యేకత అంటే, ఒక వివాహ సందర్భంలో ఖచ్చితంగా ఈ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తూనే ఉంటాం. నిజమే, దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పవి. ఆదికాండం 24వ అధ్యాయంలో మరి నలుగురు ప్రాముఖ్యమైన వ్యక్తులు మనకి కనిపిస్తూ ఉంటారు. దాంట్లో మొదటి వ్యక్తి నేను అనేసార్లు చెప్పాను, మొట్టమొదటి ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే అబ్రహాము. రెండవ ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే ఇస్సాకు. మూడవ ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే చెప్పండి, చాయిస్ మీకు ఎవరు? ఎలియాజర్. కానీ మూడవ ప్రాముఖ్యమైన వ్యక్తి రిబ్కా. నాలుగవ ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే ఎలియాజర్. ఎందుకు అంటే నిజంగా అది పరలోకపు వివాహానికి చక్కటి సాదృశ్యమైన భాగంగా ఆదికాండం 24వ అధ్యాయం మనకి కనిపిస్తూ ఉంది. ఈ గ్రంథాన్ని మోషే రాశాడు. చాలా చాలా విషయాలు మనకి జ్ఞాపకం చేస్తాడు. అబ్రహాం ఏంటో తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉంటే, ఇస్సాకు ఏంటో ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంటే, రిబ్కా ఏంటో దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంటే, మరి ఎలియాజరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు అనేది మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 24వ అధ్యాయంలో ఎలియాజరుని అబ్రహాము తన కుమారుడు అయిన ఇస్సాకుకి మరి భార్యను సిద్ధపరిచే బాధ్యత అప్పగించి ఉన్నాడు. అప్పటికి అబ్రహామే ఆ ఇంటి అంటే బాగోగులను కూడా చూసుకునే వ్యక్తి. క్షమించండి, ఎలియాజరు. నిజానికి ఎలియాజరు ఎవరు అంటే మనం చూస్తే అతను దమస్కుకు చెందిన వాడు. దమస్కు ఎలియాజరు. అయినప్పటికీ కూడా అబ్రహాము తన ఇంటిలో
తన కుమారునికి భార్యను తీసుకొచ్చే బాధ్యత ఎవరికి అప్పగించాడంటే ఎలియాజర్కి. నిజానికి ఆదికాండం 24వ అధ్యాయం అంతా కూడా మనకి ఎలియాజర్ యొక్క సంభాషణ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎలియాజర్ 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 అంటే ఎలియాజరు దేవుని సహాయము అని అర్థం కలిగిన నామం. నిజానికి ఆ ఎలియాజరు ఆరాధించిన సందర్భాన్ని మనం చదివాము. ఆదికాండం 24 ఒకసారి మరొకసారి 26, 27 వచ్చిన చదవండి. ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహామును నా యజమాను దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. అమ్మాయికి అలా ఉంది కదా, సౌండ్ వస్తుంది, ఇడు తిప్పండి. చదవండి. నా యజమానునికి తన కృపను మానలేదు. నేను త్రోవలో ఉండగానే బంధువుల ఇంటికి నన్ను నడిపించాను అని. ఇక్కడ ఎలియాజరు దేవుని గణపరుస్తూ ఏమంటాడంటే దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు తల వంచి. అంటే వాస్తవానికి వ్యాఖ్యాన బైబిల్లో కూడా చదివిన అధ్యాయాన్ని చదివినప్పుడు అక్కడ ఏం రాయబడిందంటే ఎలియాజరు దేవుణ్ణి ఆరాధించాడు అనే మాట రాశాడు. ఏం రాశాడంటే ఆరాధిస్తా ఉన్నాడు. కృతజ్ఞత, దేవుని గణపరచడం, దేవుని హెచ్చించటం, దేవుని గురించి పాడటం, దేవుని మన జీవితంలో హెచ్చించడం అనేది చాలా అవసరం. కాబట్టి ఏ సందర్భం అయినప్పటికీ కూడా మనం దేవుని గణపరచాల్సిన వ్యక్తులమై ఉంటున్నాం. ఎందుకు ఎలియాజరు దేవుణ్ణి గణపరిచాడు అనేది మనం చూస్తే యెహోవా ఎలాంటి వాడు ఎలియాజరుకి అర్థమైంది. ఈ 24వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని యెహోవా ఎలాంటి వాడు లేదా ఏం చేస్తున్నాడు అని ఒక 7 విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ సందర్భాలన్నీ కూడా ఎరిగిన వాడే ఎలియాజరు దేవుని గణపరుస్తున్నాడు. అసలు యెహోవా ఏం చేస్తున్నాడు అనేది మనం చూస్తే యెహోవా చేసే కార్యాలు ఆదికాండం 24వ అధ్యాయంలో 7 కార్యాలు మనం చూడగలం. సో మొట్టమొదటి కార్యం ఏంటి, యెహోవా ఏం చేయగలడు అనే విషయాన్ని మనం చూస్తే ఆదికాండ గ్రంథం దయచేసి 24వ అధ్యాయం, ఆదికాండము దయచేసి 24వ అధ్యాయం. ఈ సమయంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి వచనాన్ని మనం చదువుతాం. చదవండి. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాను. చూడండి, యెహోవా ఏం చేయగలడు, యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. ఈ మాట 3 సార్లు ఈ అధ్యాయంలో రాయబడింది. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం 31 కూడా మనం చదవండి. లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా. తర్వాత 3వ భాగంగా మనం చూస్తే ఆదికాండ గ్రంథం దయచేసి 24వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదవండి. అంతటా అతడు ఇట్లా నేను అబ్రహాము దాసుడును, యెహోవా నా యజమాని బహుగా ఆశీర్వదించెను కనుక అతడు గొప్పవాడేను. అతనికి గొడ్లను వెండి బంగారమును దాసులను ఒంటెలను గాడిదలను దయచేసేను. చాలు. అంటే ఇక్కడ యెహోవా ఎవరు అనేది మనం గుర్తించగలిగితే ఆ దేవుణ్ణి మనం గణపరచకుండా కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేము. చూడండి, మనం ఆరాధిస్తున్న దేవుడు లేదా ఎలియాజరు దేవుని ఎందుకు గణపరిచాడు అంటే ఆ యెహోవా ఎవరు ఎలియాజరుకి అర్థమైపోయింది. వాస్తవానికి దమస్కు ఎలియాజరు అయినప్పటికీ కూడా దేవుడు ఎవరో తెలియని ఒక వ్యక్తికి అతను జీవించినప్పటికీ కూడా అబ్రహాము దగ్గరికి వచ్చిన తర్వాత అబ్రహాము జీవిత విధానాన్ని మరి ఎప్పుడైతే ఎలియాజరు చూస్తూ వచ్చాడో అబ్బో ఆ దేవుడు సామాన్యుడు కాదు. యెహోవా అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించడం తన కళ్ళారా చూశాడు ఎలియాజరు. ఈ రాత్రికాల సమయంలో ఎందుకు మనం దేవుని గణపరచాలి, ఎందుకు మన జీవితంలో దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎందుకు మనం దేవుని మన జీవితాంతము ఆయన ఆరాధించాలి అంటే సో మొట్టమొదటి కారణం ఏంటి అంటే ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఎవరు చెప్పండి? ఆశీర్వదించే దేవుడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో
చూడండి, నమ్మకమైన దేవుడు ఏం చేయాలని అలా ఆశిస్తున్నారంటే, యెషయా గ్రంథం దయచేసి తీయండి, 65వ అధ్యాయం 16 వచనాన్ని మనం చదవండి. యెషయా గ్రంథం దయచేసి 65:16 చదవండి. దేశంలో తమకు ఆశీర్వాదం కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలని. సో దేవుడు ఆశీర్వదించట్లో నమ్మకమైన వాడు. నేను అనుకుంటాను, దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు మమ్మల్ని ఆశీర్వదించలేదు అని చెప్పే కుటుంబం నిజంగా యథార్థంగా అయితే ఉండదు. ఖచ్చితంగా దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తానే ఉంటాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు చాలా గొప్పవి. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. యోబు గ్రంథం దయచేసి 42వ అధ్యాయం, యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనంలో మాట చూస్తాం. చదవండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా. సో దేవుడు కనుక ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే అధికముగా ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడంటే అధికముగా. అందుకనే ఇస్సాకు గురించి ఎవరు రాశాడు అంటే, ఇస్సాకు గొప్పవాడు అవటానికి, అతను ఆశీర్వదించబడటానికి కూడా కారణం ఏంటి అంటే, ఆది కాండం దయచేసి 26వ అధ్యాయం తీయండి. ఆది కాండ గ్రంథము 26వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించను గనక ఆ మనుషుడు. దేవుడిని మనం గణపరచాలి. ఎందుకయ్యా అంటే, మన జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఎంతగా ఆశీర్వదిస్తా అంటే, యోబు గ్రంథం 42లో మనం చూసాము 12వ వచనంలో, అధికముగా ఆయన మనలను. ఒక్కసారి దేవుడు ఆశీర్వదించేటంటే అది ఎన్నటికీ పోదంట. చూడు, దినవృత్తాంతాల మొదటి గ్రంథం, ఈ మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతాల చూడండి, మొదటి గ్రంథం మొదటి దినవృత్తాంతాలు 7 ఒక నిమిషం 27 చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం క్షమించండి, నేను వేరే చూస్తాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం అనుకుంటా. 17వ అధ్యాయము దయచేసి 27వ వచనాన్ని మనం చదువుతాం. చదవండి. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదింప అనుగ్రహించున్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన యెడల అది అన్నిటికీ. అంటే దేవుడు ఒక్కసారి ఒక వ్యక్తిని దీవించడానికి మొదలు పెడితే అది ఇంక పోదు. అరే శని పట్టింది అనే మాట ఉండదు, అని కలిసి రాలేదనే మాట ఉండదు. చాలా మందికి ఇది అనుకుంటారు. దేవుని ఆశీర్వాదం చాలా మందికి తెలియదు కాబట్టి వారు భౌతికమైన విషయాల మీద ఆధారపడి ఉంటారు. దేవుడు ఆశీర్వదించాలంటే ఏ మూల గుమ్మన్నా ఆశీర్వదిస్తాడు, ఏ మూల కిటికీ ఉన్నా ఆశీర్వదిస్తాడు. ఇక చెప్పాలంటే భారతదేశంలో తప్ప వాస్తు శాస్త్రం వేరే ప్రపంచంలో ఏ దేశాల్లో కూడా, అసలు అమెరికాలో అసలు ఏం పట్టించుకోడు. మరి ఎందుకు అంత దీవించబడుతున్నారంటే వారు దేవుడి మీద ఆధారపడ్డారు. ఈరోజు నేను అంటాను, మన దేవుడు ఆశీర్వాదం ఎలాంటిదంటే క్షేమకరమైన ఆశీర్వాదం కూడా శ్రేయస్కరమైన ఆశీర్వాదం అంటాడు. చూడండి, కీర్తన గ్రంథం 21వ అధ్యాయం. చూడండి, కీర్తన గ్రంథం దగ్గరికి మనం వద్దాం. కీర్తన గ్రంథం దయచేసి 21 దయచేసి 3వ వచనం మనం చదవండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. ఏంటండి? శ్రేయస్కరమైన ఆశీర్వాదం, అధికమైన ఆశీర్వాదం, ఎన్నటన్నటికి ఉండే ఆశీర్వాదం. సో మన దేవుడైన యెహోవా ఎవరంటే ఆశీర్వదించువాడు. అందుకే అబ్రహాంతో దేవుడు అన్నాడు, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తా, అబ్రహామా నేను నీ కుమారుని ఆశీర్వదిస్తా, అబ్రహామా నీకు కలిగినంతని ఆశీర్వదిస్తాను. అబ్రహామా అంటే అన్ని విషయాలు అబ్రహాముని ఆశీర్వదించాడు. సో ఈ రాత్రికాల సమయంలో కూడా మరి ఈ కుటుంబ విషయంలో దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు అనుగ్రహిస్తూ వచ్చాడు. సో దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు నేను అనుకుంటాను అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే రక్షణ, సాల్వేషన్. అంతకు మించిన ఆశీర్వాదం ప్రపంచంలో ఏదీ లేదు. కీర్తన గ్రంథం దయచేసి చూడండి, 3వ కీర్తన దగ్గరకు మనం వద్దాం. కీర్తన గ్రంథం దయచేసి 3:8 వచ్చిన మనం చదవండి. రక్షణ యెహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము.
సో ఈ భౌతికమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధం ఆశీర్వాదాలతో మన దేవుడని యెహోవా మనలను ఆశీర్వదించేవాడు. ఆదికాండం 24:26 ఎందుకు ఎలియాజరు యెహోవాని కనపరుస్తున్నాడంటే యెహోవా ఎవరో ఎలియాజర్కి అర్థమైంది. సో యెహోవా ఎవరు అంటే యెహోవా ఎవరు? ఆయన ఆశీర్వదించు దేవుడు. రెండోది చూడండి, యెహోవా ఎవరు చూడండి. ఆదికాండం 24వ మరి ఎలియాజరు మాటల్లోని మనము ఆయన ఎవరో మనం చూసేద్దాం. ఆదికాండం దయచేసి 24వ అధ్యాయం 26-27 చూద్దాం. చదవండి. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహామును, నా యజమానుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపటం మానలేదు. చాలు. ఇప్పుడు ఎందుకు ఆ దేవుని కనపరుస్తున్నాడు? ఎవరు ఆ యెహోవా అని ఎలియాజరుకి అర్థమైందంటే యెహోవా ఎవరు అని ఎలియాజరు గ్రహించాడట. మొట్టమొదటి ఆయన ఆశీర్వదించువాడు అనేది గ్రహించాడు. అందుకనే ఆరాధిస్తున్నాడు, అందుకే తల వంచి మొక్కుతున్నాడు. రెండోది ఇక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే యెహోవా ఎవరు అంటే తన యజమానుడైన అబ్రహాముకి కృపను సత్యమును చూపుట మానని దేవుడు. చూడండి, దేవుడు తన కృపను చూపుట్లో మన జీవితంలో ఎప్పుడు మర్చిపోడండి. అందుకనే మన దేవుడు ఎవరంటే ఆయన మహాకృప కలిగిన వాడు అని రాశాడు బైబిల్లో. దినవృత్తాంతాల మొదటి గ్రంథం దయచేసి 21వ అధ్యాయం చూడ. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయం ఏమన్నా చూద్దాం ఆయన ఎలాంటి దేవుడు అని మనం చూస్తే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 13వ మధ్య భాగంలో రాయబడింది యెహోవా మహాకృప గలవాడు అంట. ఏ కృప కలిగిన వాడు అంటే మహాకృప కలిగిన వాడు. నిర్గమకాండం 34వ అధ్యాయము చూడండి. నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే గనక ఆయన ఎలాంటి కృప కలిగిన వాడు అంటే అతని ఏట యెహోవా అతను దాటి వెలుచు, యెహోవా కనికరమును దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల. సో మన దేవుడు ఎవరు అంటే విస్తారమైన కృపా సత్యము కలిగిన దేవుడు. హోషేయ గ్రంథం అనుకోండి, ఇంకొక మాట అత్యంత కృప కలిగిన వాడు. అది యోనా గ్రంథంలో కూడా రాశాడు. చూద్దామా దేవుని వాక్యం నుంచి యోనా గ్రంథములో ఉంది, అలాగే హోషేయ గ్రంథంలో కూడా మనం చూడవచ్చు. అత్యంతమైన కృప కలిగిన దేవుడు. చూడండి యోనా గ్రంథంలో చూద్దాం, యోవేలులో కూడా ఉంటుంది. యోవేలు గ్రంథం దయచేసి 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూడగలిగితే చదవండి. మీ దేవుడిని యెహోవా కన్నా వాత్సల్య గల దేవుడు, కన్నా వాత్సల్యము గలవాడు, శాంతమూర్తియు అత్యంత కృప గలవాడునై. చూడండి ఎలాంటి కృప కలిగిన వాడంట? విస్తారమైన కృప అన్నాడు, మహాకృప అన్నాడు, తర్వాత అత్యంత కృప కలిగిన వాడు. చూడండి దేవుడు తన కృపను మన జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోవట్లేదు. చూపించట్లు చాలాసార్లు మనం దేవుడు మర్చిపోయినా దేవుడు తన కృపను మన ఎప్పుడైనా మర్చిపోయింటే ఏ రోజైనా లేదు. అందుకనే పర్వతములు చూడండి ఏమన్నాడు యెషయా గ్రంథం 54 యెషయా గ్రంథం చూడండి ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం చదవండి. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను. అంటే దేవుడు తన కృపను చూపడం ఎప్పుడు ఆపడం అంటే ఆపడం. అసలు ఇంకా చెప్పాలంటే మనం ఎప్పుడు బలహీనమో అప్పుడే దేవుడు తన కృపను ఇంకెక్కువ చూపుతాడు. అదే అన్నాడు పౌలు గారు. ఏమన్నా అంటే నేను ఎప్పుడు బలహీననో అప్పుడే బలవంతుని. ఎందుకు అంటే ఆయన ప్రతి బలహీనత సమయంలో ప్రభు దగ్గరకు వచ్చి మాట అంటాడు, అపొస్తలుడు పౌలు నా కృప నీకు చాలు, నీ బలహీనతలో నా శక్తి ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది. నేను అనుకుంటాను మనల్ని నిజంగా చెప్పాలంటే మన ఏళ్ళ దయ ప్రేమ కృప కరుణ ఎవరైనా చూపుతారంటే అన్నీ ఉంటేనే. అన్ని మనం వదిలేస్తే ఖచ్చితంగా అందరూ వదిలేస్తారు. రక్త సంబంధులే వదిలేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మధ్య ఈనాడు పేపర్లో ఒక పుస్తకం ఉంటుంది, దాని పేరు మరి వస్తుందా అని. ఇది ఇప్పుడు వస్తుందో లేదు తెలియదు. వస్తుందా రావట్లేదా? అప్పుడు ఉండేది నేను చదివిన చూసేటప్పుడు ఒక బుక్ ఉండేది. దాంట్లో ఒక ఆర్టికల్ రాస్తారు ఏంటంటే వాళ్ళ భార్యకి చాలా అవసరం అంట బ్లడ్, ఎక్కడ ఎతికినా దొరకలేదు. ఖచ్చితంగా బ్లడ్ గ్రూప్ లేకపోతే ఆమె చనిపోయే పరిస్థితుల్లో ఉంటే మొత్తం ఎతికిన తర్వాత ఎక్కడ లేదు సార్ అంటే ఎవరిది మ్యాచ్ అయిందంటే భర్తదే మ్యాచ్ అయింది.
సార్ మీదే మ్యాచ్ అయింది, రేపు మధ్యాహ్నం 12 గంటలకల్లా ఖచ్చితంగా మీరు ఆపరేషన్ థియేటర్కి రావాలి, మీ బ్లడ్ తీసుకోవాలంటే ఈరోజు సాయంత్రం నుంచి కనపడలేదంట రాశాడు. ఈరోజు సాయంత్రం నుంచే కనపడలేదు. ఈరోజు అంటాను రక్త సంబంధులు భార్య భర్తలు వీళ్ళే విడిచిపెట్టేసేస్తుంటే యెహోవా ఎవరో ఎలియాజరుకి అర్థమైంది. అమ్మో, ఆయన విడిచిపెట్టేవాడు, తన కృపను తన సత్యాన్ని ఏ రోజు మానలేదే, నేను చూశాను కల్లా. నిజంగా నేను అనుకుంటాను అసలు నిజమైన కృప ఎవరంటే అది యేసు ప్రభువే అంటాడు. ఏ కృప అండి? ఆయనే కృపా సత్య సంపూర్ణుడు ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. ఎలాంటి కృప కలిగిన దేవుడు మనకి అనుగ్రహించంటే దాన్ని బట్టి దేవుడు మనం ఎంతైనా గణపరచాల్సిన వారమై ఉంటున్నాం. ఇది 2 విషయాలు. ఇక కొంచెం ముందుకు వెళ్దాం. ఆదికాండం 24 తీయండి. ఆదికాండము దయచేసి 24వ అధ్యాయము. ఆదికాండ గ్రంథము దయచేసి 24వ అధ్యాయం. ఈ సమయంలో ఇంకొక మాట చూద్దాం. అందరూ తీయండి, బైబిల్ తీయండి. 24 వచనం చదవండి. 4వ వచనం. నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చున్నట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడును అయిన యెహోవా తోడని. చాలు. ఇప్పుడు చూడండి, యెహోవా ఎవరు అనేది మనం గ్రహిస్తే కనుక దేవుని కనపరుస్తాం. ఇది మొదటిది, యెహోవా ఆశీర్వదించు దేవుడు అనేది అర్థమైంది. ఈ రాత్రి మన జీవితంలో కూడా దేవునిచ్చే ఆశీర్వాదాలను బట్టి దేవుని కనపరచాల్సిన వారమై ఉన్నాం. రెండవది, యెహోవా కృపా సత్యాన్ని చూపుట మానని దేవుడు. మన జీవితంలో కూడా అన్ని పరిస్థితుల్లో తన కృపను ఆయన చూపుతూనే ఉన్నాడు. ఇక మూడోది మనం చూస్తే యెహోవా తోడు, అంటే యెహోవా తోడుగా ఉండేవాడు. చూడండి, అందుకనే ఎప్పుడు మనతో ఉండేది ఎవరంటే ఎవరండి చెప్పండి? దేవుడే. అందరు విడిచిపెట్టిన ఓ పాట ఉన్నది, ఎవరు నన్ను చేయ విడిచిన నా యేసు. చెప్పండి, చేయి విడుస్తాడా? కొంతమందికి కొంచెం మంచి మంచి పాటలు కూడా రావు అనుకుంటా. ఎవరు నన్ను చేయి విడిచినా, నా భార్య చేయి విడిచినా, నా భర్త చేయి విడిచినా, నా బంధువులు చేయి విడిచినా, నా రక్త సంబంధులు చేయి విడిచినా, ఎవరు చేయి విడిచినా నా యేసు నా చేయి విడవడు. ఈరోజు నేను అంటాను మనతో ఎప్పుడు ఉండేది మన దేవుడైన యెహోవానే. అందుకే ఆయనకి ఒక పేరు ఏంటంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి ఇమ్మానుయేలు దేవుడిగా ఆయన వచ్చి ఉన్నాడు. నీ కష్ట పరిస్థితుల్లో, నీ నష్టాల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో ఎప్పుడు కూడా నీతో వస్తాడు. అందుకని దావీదు అంటాడు, యెహోవా నా కాపరి అని, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. మనమైతే ఒకవేళ గాఢాంధకారపు లోయలోకి నేను వెళ్తున్నానంటే వస్తానా? నేను ఒక వీడియో చూశాను. ఏంటంటే ఆయన ఒక పాస్టర్ గారు ఒక రూమ్లోకి ప్రార్థన చేయడానికి వెళ్తుంటే అందరూ ఏడ్ చేస్తారు, రూమ్లోకి రావట్లే, పంపించేస్తారు ప్రార్థన. నేను ఎందుకు మాట చెప్తానంటే, ఒకవేళ గాఢాంధకారపు లోయలోకి నేను వెళ్తాను రమ్మంటే ఎవరన్నా వస్తారంటే ఎవరు? దానికి వ్యాఖ్యానకర్తలు ఏం రాశారంటే అదొక సమాధి అని రాశారు. అందరూ వచ్చిన సమాధి వరకే వస్తారు, కానీ దాటి కూడా ఎవరు. కానీ మన దేవుడు ఎప్పుడు మనతోనే ఉన్నాడు. అందుకే నేను అంటాను మనకు తోడుగా ఉన్న దేవుణ్ణి మనం కనపరచాలి. ఎందుకంటే అది తోడుగా ఉండి వాళ్ళు చేసే కార్యాలు చాలా ఉన్నాయి. యెహోవా అబ్రహాముకు తోడుకున్నాడు, యెహోవా ఇస్సాకుకు తోడుకున్నాడు, యెహోవా యాకోబుకు తోడుకున్నాడు, యెహోవా మోషేకు తోడుకున్నాడు, యెహోవా యెహోషువకు తోడుకున్నాడు. దేవుడు తోడుగా ఉండి చేసే కార్యాలు చాలా గొప్పవి. ఈరోజు నేను అంటాను ఎందుకు దేవుని మనం కనపరచాలంటే అన్ని పరిస్థితుల్లో యెహోవా మనలో తోడుగా ఉన్నాడు. సో దేవుడు ఎవరు అంటే ఆయన తోడుగా ఉండే దేవుడు. దీన్ని బట్టి కూడా మనం కనపరచాలి. మనం ఇంకా ఒకదానికి వెళ్తే మళ్ళీ ఒక్కొక్క దానికి 7 విషయాలు చెప్పాల్సి వస్తుంది. కొంచెం మన ముందుకు వెళ్ళిపోతాం. రండి, ఆదికాండం 24వ అధ్యాయం చూడండి. ఆదికాండము 24వ అధ్యాయం. యెహోవా ఎవరు? యెహోవా ఆశీర్వదించువాడు. యెహోవా ఎవరు? యెహోవా కృపా సత్యమును చూపుట మాననివాడు. యెహోవా ఎవడు? యెహోవా ఎవరు అంటే యెహోవా తోడుగా ఉండే దేవుడు. అంతేకాదు యెహోవా ఎవరు అనేది మనం చూస్తే ఇక్కడ ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 24వ అధ్యాయం
26, 27 వచనాలు, 27 వచ్చిన లాస్ట్ భాగాన్ని మనం చదవండి. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమాని బంధువుల ఇంటికి నన్ను నడిపించే దేవుడు. అలాగే 48 కూడా చదవండి. 48 నా తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవాను స్తోత్రము చేస్తుంది. ఏదనగా ఆయన నా యజమాని యొక్క సహోదరుని కుమార్తెను ఆయన కుమారునికి తీసుకున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను చాలండి. చూడండి, చాలాసార్లు మన జీవితంలో దేవుని నడిపింపు కనుక మనం గుర్తిస్తే దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేము. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నాకు 30 పెళ్లి సంబంధాలు వచ్చినాయి. అంటే నేను నచ్చక కాదు, నాకు ఇష్టం లేక నేను కొంచెం ప్రభు మాట్లాడాలి వెళ్ళిపోతాను. ఒకవేళ దేవుడు కనుక నన్ను సరైన మార్గంలో నన్ను నడిపించకపోతే ఏదో దారికి మరి ఇప్పుడు కూడా నేను అనుకుంటాను, ప్రతి వ్యక్తి విషయంలో కూడా దేవుని నడిపింపు చాలా గొప్పది. అంటే మనం ఆశ్చర్యపోతాం కొన్నిసార్లు. ఎక్కడెక్కడో వెతికి జోస్బాబు మ్యారేజ్ విషయంలో హైదరాబాద్ వెళ్ళాం. ప్రత్యేకంగా ఆ బస్ ఛార్జీలు, ఆ బిర్యానీలు, ఆ హోటళ్ళు అవి 10,000 దాకా అయినాయి. తీరా సంబంధం ఎక్కడుందంటే పక్కనే ఉంది. కొన్నిసార్లు మనం ఎక్కడో మనం అనుకుంటామట, ఇటెళ్ళలేము అని. ఇలియాజుకి అర్థమైపోయింది ఏంటంటే, అమ్మో ఆ దేవుడిని యెహోవా ఎవరంటే దారి తప్పించేవాడు కాదు, సరైన మార్గం, చక్కనైన మార్గం నడిపించు దేవుడు. మన అడుగులు కూడా ఆయన వేస్తాడు. నేను అనుకుంటాను, ఖచ్చితంగా మనం దేవుని నడిపింపులో కనుక దేవునికి మనం అప్పగించుకుంటే దేవుడు ఎంత ఖచ్చితంగా నడిపిస్తాడు అనేది మనం కళ్ళారా చూడగలం. కొంతమంది సాక్ష్యాలు చెప్తా ఉంటే మనం ఆశ్చర్యపోతాం. దేవుడు నన్ను ఎలా నడిపించాడు. అన్ని విషయాల్లో కూడా మనం దేవునికి అప్పగించుకుంటే, ప్రభువా నీవు సహాయపడు అంటే దేవుడు ప్రకాశపెడతాడు, దేవుడు నడిపిస్తూ ఉంటాడు. మనం నడవాలనుకున్నాం అనుకోండి, మన రూట్ కొంత దూరం వెళ్ళిన తర్వాత మనకు కనబడదు రూటు. దేవునికి అప్పగించుకుంటే దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈరోజు ఎందుకు చెప్తానంటే, ఎలియాజర్కి అర్థమైపోయింది. ఎంత ఆశ్చర్యం అంటే, ఎలియాజర్కి అబ్రహాం బాధ్యత అప్పగించిన తర్వాత ఆ ఊర్లోకి వెళ్తాం కానీ, అమ్మో ఇది నా వల్ల కాదు కానీ ఆయనకు అప్పగించుకుందామని మోకరించి ఆయనతో పాటు 10 గంటలు మోకరింపు చేసి, అయ్యా ఇక్కడికైతే వచ్చాను కానీ ఇక్కడి నుంచి ఏ ఇంటికి వెళ్ళాలో మాకు తెలియదు. ఏదో ఇంటికి వెళ్ళిపోతే కుదరదు కదా. అబ్రహాం బంధువుల ఇంటికి మాత్రమే వెళ్ళాలి. ఎలా వెళ్ళాలో మాకు తెలియదు. ఖచ్చితంగా నువ్వే నడిపించాలని ఒక సూచన వేశాడు. నేను దాహానికి నీళ్లు అడిగితే ఏ చిన్నది కడవ భుజం మీద పెట్టుకుని వస్తాదో, అమ్మ కొద్దిగా వాటర్ పోయమ్మా అంటే ఏ చిన్నది అయ్యా నువ్వు తాగు, నీతో పాటు నీ ఒంటెలు కూడా తాగు అని పోస్తాదో ఆమె అన్నాడు. ఇలా ప్రార్థన ముగించక మునిపే ఒక ఆమె కడవ పట్టుకుని అవుతుంది. ఎవరమ్మా? వెంకటపల్లి మామ కాదు. సరే మరి టెస్ట్ చేయాలిగా. ఆమె కొద్దిగా నీళ్ళు అంటే, అయ్యా నువ్వు తాగు, నీ ఒంటెలు. ఎన్ని ఉన్నాయండి? 10 ఒంటెలు. మళ్ళీ గ్లాస్ తాగుతాయి అనుకున్నారా? ఒంటెలు నేను మర్చిపోయాను కానీ దగ్గర చాలా ఒక్కొక్క ఒంటె కొన్ని బిందులు తాగుతుంది వాటర్, కొన్ని లీటర్ల వరకు తాగుతుంది. మరి 10 ఒంటెలకి నీళ్లు చేదటం అంటే ఇప్పటిలాగా సుచేతంగా అంటారని వచ్చేది మోటార్ కాదు, లేవు అప్పుడు ఏంటంటే బావిలోకి దిగాలి. మీరు పాతకాలంలో చూస్తే బావి చాలా దగ్గర 15 అడుగులు కిందకు ఉంటుంది బావి. చుట్టూ దానికి రాళ్ళు మెట్లు ఉంటాయన్నమాట. కొన్ని చోట్ల కర్రలు పెడతారు, కొన్ని చోట్ల రాడ్లు పెడతారు. రౌండ్గా కిందకు ఉంటుంది. ఒక బింది మనం కిందకి దిగి ఒక బింది పైకి తీసుకెళ్తే పొద్దున్న వాకింగ్ అవసరం చాలు, చాలు ఒక బింది చాలు. అలాంటిది ఒక్కొక్క ఒంటె కనీసం ఒక బింది నీళ్ళు తాగిందని అనుకుంటే 10 ఒంటెలకు నీళ్లు పోయటం అంటే సామాన్యం అంటే నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా దేవుడు నడిపిస్తాడండి. మనం అది నమ్మాలి. చూడండి, దేవుడు మనల్ని నడిపించే విధానం మనం చూస్తే ఆశ్చర్యపోతాం. మనకు ముందుగా దేవుడు తన దూతను కూడా పంపుతాడు. అదే చెప్పాడు అబ్రహాం ఎలియాజర్కి. ఏం చెప్పాడంటే,
ఆదికాండం చూడండి, ఆదికాండం 24వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడు అంటే, నీకు ముందుగా నా యెహోవా తన దూతను 7వ వచనం చదవండి. 24:7 ఆదికాండం చదవండి. నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానముకు ఈ దేశం ఇచ్చదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన ఆ పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా. దేవుడు నడిపించాలనుకుంటే దేవుడు ఎలాగైనా నడిపిస్తాడు. రాత్రి పూట కూడా నడిపించాడు దేవుడు ఇశ్రాయేలు. నడిపించడం లేదంటే నడిపించాడు. ఎలాగంటే ఆయన నడిపించాలనుకుంటే అంతే. రాత్రి లేదు ఇశ్రాయేలుకి, రాత్రిపూట కూడా అగ్ని స్తంభం. ఇంకొంతమంది నడిపించాడండి, రాత్రిపూట నడిపించిన మరో కొంతమంది ఉన్నారు, చెప్తారా? జ్ఞానులు. దేవుడు నడిపించాలనుకుంటే ఎలాగ నడిపించాలి? నక్షత్రాలు వెలుగు, పగలంతా పడక రాత్రి నడక. ఎందుకంటే నక్షత్రం చూసి వెళ్ళాలి. రాత్రంతా వాళ్ళు నడుస్తూనే. అందుకంటే నువ్వు దేవుని నడిపింపు మనం గుర్తించగలిగితే దేవుని గణపరచకుండా, అబ్బా నిజంగా దేవుడు అన్న నన్ను ఎలా నడిపించాడంటే, ఈ కుటుంబ జీవితంలో ఎలా నడిపించాడంటే, అసలు ఈ విషయంలో ఎలా నడిపించాడంటే ఆశ్చర్యం. ఈరోజు నేను అంటాను, యెహోవా ఎవరు అనేది ఎలియాజర్కి తెలిసింది. అది మనకు అర్థమైతే దేవుని గణపరుస్తాం. 4 విషయాలు నాకు చెప్పే. మొదటిది, యెహోవా ఎవరు? ఆశీర్వదించు దేవుడు. రెండోది, యెహోవా ఎవరు? కృపా సత్యమును చూపుట మానవుని దేవుడు. మీరు చెప్పేవారు నేను కూడా మాను, చెప్పండి. మూడోది, యెహోవా ఎవరు? తోడుగా ఉంటాడు. ఎవరు చెయ్యి విడిచినా చెయ్యి విడవడ దేవుడు. 4వది, యెహోవా ఎవరు అని చూసాడు? సరైన మార్గంలో నడిపించు దేవుడు, ఆయన నడిపించువాడు. చూడండి, యెహోవా ఎవరు అనేది మనం చూస్తే రెండు సమయంలో దేవుని వాక్యం నుంచి ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తే బాగుంటుంది. ఆదికాండము 24వ అధ్యాయం, ఆదికాండము దయచేసి 24వ అధ్యాయం మరి 44వ వచనాన్ని మనం చదువుతాం. చదవండి. యెహోవా నియమించిన. అలాగే ఆదికాండం 24 దయచేసి ఇక్కడ కూడా మనం ఇంకొక మాట చదువుదాం. 12వ వచనం, ఆదికాండం 24:12 వచనం చూడండి. ఆదికాండము 24వ అధ్యాయం 12వ వచనం. నా యజమానుడకు అబ్రహాము దేవుడకు యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి చిత్తగించుము. నేను ఎక్కడ చదువుతామంటే మరి 14 చివరి పడుతుంది. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము. చాలా. ఇప్పుడు ఇంకొక మాట ఇప్పుడు చూస్తా. యెహోవా ఎవరు అంటే, యెహోవా ఆశీర్వదించువాడు. రెండవది, యెహోవా కృపాసత్యం చూపడం మానినవాడు. మూడవది, యెహోవా తోడై ఉంటున్నవాడు. నాలుగవది, యెహోవా నడిపించువాడు. ఐదవది, యెహోవా ఎవరంటే అనుగ్రహము చూపువాడు. చూడండి, నేను అనుకుంటాను చాలా అనుగ్రహాలు ఉన్నాయి. దేవుడు మనకు చూపించే అనుగ్రహాలు చాలానే ఉన్నాయి. సామెతల గ్రంథం 18లో ఒక అనుగ్రహం ఉంది, దాన్ని చూసి మనం ముందుకు వెళ్తాం. సామెతల గ్రంథం దయచేసి 18వ అధ్యాయం 22వ వచనం మనం చదవండి. సామెతల గ్రంథం 18:22లో చదవండి. భార్య దొరికిన వానికి మేలు దొరుకును, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము. ఊర్లో పాస్టర్ గారు చదవమంటే పృథ్వీలా కాకుండా మంచిగా పృథ్వీ స్పష్టం చదువుతాడు. ఇంకొక వ్యక్తి భార్య దొరికిన వానికి తేలు దొరుకును అన్నాడు. కానీ కొన్ని కుటుంబాలు నిజమే, రోజు తేలన్నా కొంచెం అలసిపోద్ది. కానీ నాకు తెలుసు కొన్ని కుటుంబాలు నాకు తెలుసు అసలు ఒక్క రోజు కూడా సమాధానంగా ఉంటారు. పాపం పెళ్ళి నాకు చాలా క్లోజ్గా ఉండే కొంతమంది స్నేహితుల కుటుంబాలు తెలుసు ఎంత ఇబ్బంది పెడతారంటే. ఒకసారి ఒక ఆయన ఫోన్ చేశాడు, రాత్రి 12-1 గంట ఆ టైంలో ఫోన్ చేశాడు. ఎక్కడున్నావన్నా అంటే, నేను రైల్వే ట్రాక్ మీద ఉన్నా. ఏమైందని
రోజు చచ్చే కంటే వరం చచ్చిపోతామని తీర్మానం చేసుకున్నాను. నాయన ఇంట్లో అసలు పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అని నా జీవితంలో, పెళ్ళి అంటే 100 ఏళ్ళ పంట కాదు, ఎక్స్పీరియన్సా? పెళ్ళి అంటే ఏదన్నా 100 ఏళ్ళ మంటలాగా ఉంది అంటే తెల్లారి 6 వరకు ఆయన మాట్లాడుతూనే ఉన్నాను. ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను. నేను ఆయన ఆ టయానికి డైవర్ట్ అవ్వడానికి అవసరమైతే నీకు నేను ఒక 50,000 నేను చూసి నీకు మంచి పెళ్లి సంబంధం చూసి మొత్తం సెట్ చేసి పెడతాను, అసలు నువ్వు మాత్రం ఈ ఆలోచన పక్కన పెట్టుకో, నేను తిరుగుతున్న అవసరం అయితేనే. నేను ఆయన విషయం లాయర్ దగ్గరికి కూడా మాట్లాడాను. అసలు ఇది ఎట్లాగా అసలు ఆయన ముందు మాట్లాడాలి. ఎందుకు ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తుందంటే, కొంతమందికి నిజంగా తేలు లాంటి కుటుంబాలు ఉంటాయి. ఎందుకు అంటే వారు దేవుని అనుగ్రహం మీద ఆధారపడతారు. అందుకని యెహోవా నియమించిన అనే మాట మీరు చూసారు కదా, ఆదికాండం 24 చూడండి. ఆదికాండం 24:44 చివరి మాట ఏం రాబడిందంటే యెహోవా నియమించిన అంటే ఆయన ఎన్నిక చేస్తాడు మన విషయంలో. అంటే చూడండి, దేవుడు మన ప్రక్కట ఎముకను ఆయన తీసాడు. ఇప్పుడు ఏది పెడితే అది పెడితే అక్కడ ఆ ప్లేస్ పూడవదు. ఆ ఎముకే అంటే ఆ ఎముక ఎక్కడుందో, ఆ ఎముక ఎక్కడ ఆయన తయారు చేశాడో, ఎక్కడ సిద్ధపరిచాడో ఆ ఎముకను ఆయన తీసుకురావాలి. సో అది భార్య దొరికిన వానికి మేలు, వట్టివాడు యెహోవా అనుగ్రహాన్ని. మరి ఇప్పుడు యెహోవా అనుగ్రహం పొందాడు ఈ రవి ప్రసాద్ బ్రదర్, రత్న ప్రసాద్ అన్న. ఇక మనలో చాలా మంది ఉన్నారు యెహోవా అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ అనిల్ ఉన్నాడు, మన పృథ్వీ, చాలా మంది ఉన్నారు ఇక సన్నీల. నేను అదే చెప్పేది ఏంటంటే, దేవుని అనుగ్రహం కోసం నువ్వు గనక కనిపెడితే నువ్వు ఆశ్చర్యపోతావు. ఎవరిని ఎక్కడ ఎలా సెట్ చేయాలనేది దేవునికి ఆయన ఏకాంగులను సంసారులుగా చేయు. సో దేవుడు అనుగ్రహం చూపువాడు అనేది కూడా ఎలియాజరుకి అర్థమైంది. అందుకే తల వంచి ఆరాధిస్తా ఉన్నాడు. ఇంకొక 2 విషయాలు కూడా మనం చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయం. ఆయన దీవించువాడు, ఆయన కృపా సత్యం చూపుట మాననివాడు, ఆయన తోడుగా ఉండువాడు, ఆయన నడిపించువాడు, ఆయన అనుగ్రహము చూపువాడు. అలాగే ఇంకొక 2 విషయాలు ఏంటంటే, ఇక్కడ 50వ వచనాన్ని మనం చూస్తాము. 50వ వచనం చదవండి. లాభాలను బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. అలాగే ఇంకొక వచనం కూడా మనం చదువు. కీర్తన గ్రంథం దయచేసి 118వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథం దయచేసి 118వ కీర్తన. కీర్తన గ్రంథం 118. మరి ఈ సమయంలో 23, 24 వచ్చినప్పుడు మనం చదవండి. ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము, ఇది మన కన్నులకు ఆశ్చర్యము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీనందు మనము ఉత్సహించి సంతోషించదము. సో యెహోవా ఎవరు అంటే కార్యాలు చేసేవాడు అనేది ఎలియాజరుకి అర్థమైపోయింది. ఏంటంటే యెహోవా ఎలాంటి కార్యాలు? అందుకే అక్కడ పాట పాడాం. 3వ పాట ఏంటంటే ప్రభు గొప్ప కార్యాలు చేసేవాడు. నిజానికి 126, 22వ కీర్తనలో సందర్భం అది. నిజానికి అక్కడ ఉంటుంది ఏంటంటే, వారు బబులోను చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్ని జనులు అందరూ అనుకుంటారు, అబ్బా యెహోవా గొప్ప కార్యాలు చేశారు. ఇక్కడ మనం చూస్తే కనుక ఆయన ఆదికాండం 24కి వెళ్దాం సార్. ఆదికాండం 24లో ఆ సందర్భాన్ని మనం చూస్తే, ఆదికాండం 24లో ఇక్కడ చూడండి. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయము 49వ వచనం నుంచి నేను చదువుతున్నాను. కాబట్టి నా యజమానుని ఎడల మీరు ధైర్యం నమ్మకం కనపరచిన అదే నాతో చెప్పుడి, లేని ఎడల అదేను తెలియచెప్పుడి, అప్పుడు నేనెటు పోవల్లో అటు పోయేదనగా లాభాలను బెతూయేలును. ఆయన ఒకటే అన్నాడు, అయ్యా మీరు ఎంత జరిగిందంతా చెప్పారు, మీరు కూడా నా యజమాని నమ్మకత్వాన్ని ధైర్యం చూపిస్తే ఏదని చెప్పండి. అంటే ఇప్పుడు రెబ్కాను పంపిస్తారా పంపించరా ఒకే మాట, మీరు చెప్పండి అని. ఒకవేళ మీరు ఏం చెప్తే అది ఓకే అంటే ముందుకెళ్తా, లేదంటే అప్పుడు వాళ్ళు అన్నారు, ఏమన్నారంటే లాభాలను బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యం. సో దేవుడు ఎవరు అంటే మనం అర్థం చేసుకోవాలి, ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. మన జీవితంలో కార్యాలు చేయాలంటే, ఏ కార్యమైనా చెయ్యాలంటే యెహోవా మాత్రమే.
ఒక వ్యక్తి పరిగెత్తుకొచ్చి ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు, అయ్యా నీ ఒక్కడవే మంచి కార్యం చేయగలిగిన దేవుడు అంటాడు. మంచి కార్యాలు చేయాలన్నా, శుభ కార్యాలు చేయాలన్నా, గొప్ప కార్యాలు చేయాలన్నా, అద్భుతమైన కార్యాలు చేయాలన్నా, మహాశ్చర్య కార్యాలు చేయాలన్నా బైబిల్లో మాట పడింది, ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేసేవాడు. చూడండి, ఎక్కడిది? కీర్తన గ్రంథం కదా, చూస్తారా ఎక్కడ మాట రాయబడింది? ఆయన ఒక్కడే. 136వ కీర్తన 4వ వచనం చదవండి. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు. నిజమే కదా, నిజంగా ఆశ్చర్యమైన అసలు దేవుడు ఈ కుటుంబ వ్యవస్థను మనం ఆలోచన చేయగలిగితే నిజంగా అసలు అంత వండర్ మనం ఊహించాం. ఎక్కడో వాళ్ళ ఊర్లో వీళ్ళ ఊర్లో వాళ్ళ వాతావరణం వేరు, వీళ్ళ వాతావరణం వేరు, వాళ్ళ ఆహార పద్ధతులు వేరు, వీళ్ళ ఆహార పద్ధతులు వేరు, వాళ్ళ ఇష్టాలు వేరు, వీళ్ళ ఇష్టాలు వేరు, మరి వీళ్ళిద్దరూ ఒక కుటుంబం అవుతారు. అసలు నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఇదంతా ఒక ఆశ్చర్యమే. నిజానికి దేవుడు చేసే కార్యాలు మనం చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. భక్సింగ్ గారు ఉన్న దినాల్లో ఆయన వివాహం ఎలా చేసేవాడు అంటే, మీరు విన్నారో లేదు కానీ తిమోతంకులు చెప్తా ఉంటే మేము విన్నవాళ్ళం, మాకు తెలీదు. భక్సింగ్ గారు బల్ల దగ్గర ప్రార్థన చేస్తారంట, ప్రభా తిమోతికి గుడికి వివాహం చేయాలనుకున్న సహాయకుడు, అంతే. ఇంకా అదే ప్రేలిపట్న, ఇక ఆయనకి చెప్పేది లేదు, నీకు చెప్పలేదు. బల్ల దగ్గర అలా ప్రార్థన చేస్తారంట. అలా ప్రార్థన చేస్తే ఇక అంతే, నాకు నచ్చలేదు, నల్లగా ఉంది, ఎర్రగా ఉంది. అసలు నిజంగా చెప్పండి, బైబిల్ ప్రకారం ఎవరు డబ్బులు ఇవ్వాలి? ఎవరు ఇచ్చారండి? ఇక్కడ ఆదికాండం 24వ అధ్యాయంలో చెప్పండి, ఎవరు ఇచ్చారు? ఎలియాజర్ ఇచ్చాడా లేకపోతే ఎలియాజర్ తీసుకెళ్ళాడా? చూడండి, ఆదికాండం 24 మనం చూద్దాం. ఆదికాండం 24 53 చదవండి. 53 తర్వాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములు తీసి రెబ్కాకి ఇచ్చాడా? రెబ్కా తీసుకుందా? రెబ్కాకి ఇచ్చాడా లేకపోతే ఇస్సాకి ఇచ్చాడా? రెబ్కా ఇచ్చిందా? ఇస్సాకి కదా. కానీ మనం రివర్స్లో అడుగుతున్నాం కాబట్టి మనమే ఒక విధంగా చెప్పాలంటే మనమే ఎదురవ్వాలి. లేదంటే ఒక మంచి పద్ధతి ఏంటంటే చిరోత్సాహం వేసుకునే వివాహ కార్యక్రమాన్ని నడిపించుకోవాలి. అది సరైన ఒక పద్ధతి. సరే, మన సబ్జెక్టులోకి వెళ్ళిపోతే ఆఖరిది యెహోవా ఎవరు అనేది అర్థమైందంటే ఎలియాజరుకి ఆదికాండం 24 చూడండి. ఆదికాండం 24 42వ వచనాన్ని మనం చూస్తాం. అలాగే 56 కూడా చదవండి. ఆదికాండం 24 42 చదవండి. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రహాము నా యజమానుని దేవుడు అయిన యెహోవా నా ప్రయాణము నీవు సఫలము చేసిన యెడల. ఇప్పుడు 56 చదవండి. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణం సఫలము చాలు. అంటే యెహోవా ఎవరిని ఏదైతే అర్థమైందంటే సఫలము చేసే దేవుడు. ఏదైనా సరే ప్రతి ప్రయత్నం ప్రతి కార్యం, ప్రతి ప్రార్థన ఆయన ఏం చేస్తారు చెప్పండి? సఫలం చేస్తాడు. సో ఇంతవరకు దేవుడి కుటుంబాన్ని నడిపించాడు. ఇంతవరకు ఈ కుటుంబానికి దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇంతవరకు ఈ కుటుంబం విషయంలో దేవుడు తన కృపను సత్యం చూపుట మానలేదు. ఇంతవరకు ఈ కుటుంబ సభ్యులకు దేవుడు తన తోడును ఏర్పాటును ఇస్తూనే ఉన్నాడు. ఇంతవరకు దేవుడు వారిని సరైన చక్కనైన మార్గంలో నడిపించాడు. ఇంతవరకు దేవుని అనుగ్రహాన్ని వారు సంపూర్తిగా పొంది ఉన్నారు. ఇప్పటి వరకు దేవుడు అనేకమైన ఆశ్చర్య కార్యాలు వారి కుటుంబంలో జరిగిస్తూ వచ్చాడు. ఇక ఈ కుటుంబంలో ఇంకా జరగనేట ప్రతి ప్రయత్నంలో ప్రతి కార్యాన్ని దేవుడు ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. కాబట్టి దాన్ని బట్టి మనం ప్రభువుని గణపరచాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకవేళ రాత్రి ఆ దేవుడు ఎవరు అనేది నీకు అర్థమవకపోతుందంటే నువ్వు ఇంకా ప్రభుని ఎరగలేదు. ఒకవేళ ఆ ప్రభువుని నీ హృదయంలో సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆ దేవుడు నీ జీవితంలో కూడా 7 కార్యాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. ఒక క్షణం మన జీవితాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. ఈ రాత్రి యెహోవా ఎవరో నీకు అర్థమైందా? అనేక సార్లు దేవుడు ఎవరో మనకు అర్థం చేసుకోలేని పరిస్థితిలోనే ఉంటున్నాం. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన నీవు యేసుక్రీస్తుని హృదయంలో సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే ప్రియులారా, ఇవన్నీ భౌతికమైన కార్యాలతోనే ముడిపడి ఉన్నాయి.
ఒక దినం దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేసినప్పటికీ కూడా, దేవుని జీవితంలో ఎన్నో మేలు చేసినప్పటికీ కూడా నీ హృదయంలో యేసుక్రీస్తు వారికి స్థానం లేకపోతే ఈ జీవితం ముగింపు నరకాలలో ఎల్లక తప్పదు. అందుకే యేసు ప్రభుని నమ్మాలి, హృదయంలో ప్రభుని అంగీకరించాలి, పాప క్షమాపణ పొందాలి, మారుమనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలా, దేవుని మందిరానికి నడవాలా. అప్పుడు మాత్రమే నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకునే వారు ఉంటాము. ఒకవేళ రాత్రి ఆ అనుభవం నువ్వు లేకపోతే ఈ తాత్కాలికమైన సంతోషంలో మాత్రమే నువ్వు సంతోషిస్తావు, కానీ నిత్యత్వం ప్రభుతో యుగ యుగాలు శాశ్వత కాలం ఉండే ఆ సంతోషంలోకి నువ్వు రావు అనే సత్యాన్ని కూడా నీకు ఈ రాత్రి కాలంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం, ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియ పలుకు తండ్రి, మహాపరిశుద్ధమైన మా దేవ, ఈ రాత్రి ఇంతవరకు సహాయపడుతూ వచ్చిన మీ ప్రేమను బట్టి కూడా స్తోత్రాలు. దయలు మా తండ్రి, మరి ప్రత్యేకంగా దాన్ని మీద ఆసరాలు యువతి మీద బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దాన్ని ఇంతవరకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి కూడా స్తోత్రాలు, అలాగే కార్తీకం బట్టి కూడా స్తోత్రాలు, కల్పన బట్టి ప్రార్థన చేస్తున్నాం. జీవిత విషయాన్ని ప్రార్థన చేసిన కనికరించండి నాయన, వారి కుటుంబాన్ని మీరు దీవించండి, వారు చేసే ఉద్యోగాదులు సహాయపడండి. అలాగే తండ్రి, మరి చిన్న కుమారుడు రత్న ప్రసాదాన్ని బట్టి కూడా స్తోత్రాలు. తండ్రి, వివాహ విషయంలో మీరు ఎంతో సహాయపడుతూ వచ్చారు ప్రభా. మరి సోమవారం ఎంగేజ్మెంట్ విషయంలో సహాయపడండి. అలాగే తండ్రి, మరి 24వ తారీఖున జరిగిన వివాహ విషయంలో కూడా మీరు కృప చూపించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే వజ్రకుమారి విషయంలో ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు ప్రేమించిన చిన్న కుమార్తె సుష్మ బట్టి హర్షత్ బట్టి ప్రార్థన చేస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాం, కృప చూపించండి. అలాగే తండ్రి, మరి చిన్న కుమార్తె ప్రభా మరి రోజు మీరు బట్టి ప్రార్థన చేస్తాం. సతీష్ని బట్టి కూడా స్తోత్రాలు. తండ్రి, వారు చేసే ఉద్యోగస్తులు సహాయపడండి. వారిని ప్రేమించిన ప్రభా మరి కుమార్తె మీ సన్ని జ్ఞాపకం చేస్తుంటే సహాయపడండి. ఈ సమయంలో ప్రభా ఈ కుటుంబం పట్ల మీరు చేసిన కార్యాలను బట్టి కూడా స్తుతిస్తున్నాం. తను ఇంకా ముందున్న ప్రతి ప్రయత్నం, ప్రతి కార్యాన్ని మీరు సఫలం చేసి ప్రభా మీరు మహిమ పొందమని కోరుకుంటూ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మరి కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. మరి నెల 24వ తారీఖున రత్నప్రసాద్ అనే వివాహం ఉంటుంది, దాని విషయంలో ప్రార్థన చేయండి. సోమవారం మరి ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది, దాని విషయంలో కూడా దేవుడు అన్ని విషయాల్లో సహాయపడేటట్టు మరి ప్రార్థన చేయండి. ఈ సమయంలో పాట పాడతాము, ఆ సమయంలో ఆహారం పంచబడుతుంది. దాన్ని పాటలు కూడా ఉండండి.